చెప్తున్నది కాదు, వీడి సావర్కర్ గారు స్వయంగా చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఒకానొకసారి దాన్ని ఏమంటారు, మరాఠా అనేటటువంటి పత్రికలో ఒకానొకసారి రాముడు ఈ దాన్ని ఏమంటారు అశ్వమేధ యాగం చేసిన తర్వాత అశ్వం వెనక్కి వచ్చిన తర్వాత రాముడు నిజమైనటువంటి ఆర్యర్ల రక్తం కలిగిన వాడు, ట్రూ బ్లడ్ ఆఫ్ ఆర్యన్స్ అని పిలిచాడు. నిజమైన ఆర్య రక్తం కలిగినటువంటి రాముడు సదన్ పార్ట్ ద్రవిడుల నుంచి వచ్చినటువంటి హనుమ మరియు సుగ్రీవ మరియు విభీషణుల్ని ఆలింగనం చేసుకున్నాడు, అప్పుడు నిజమైన భారతం మొదలైంది అని రాశాడు. ఇది నేను సొంతంగా చెప్పట్లేదు, ఆయన పుస్తకం వాళ్ళ రచనల్లో నుంచే చెప్తున్నాను. సో అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి, ఆర్య ద్రవిడ అన్నటువంటి వేరు ప్రజలు ఏకమైనప్పుడు ఒక దేశమైంది అన్నదే కదా వాళ్ళ ఉద్దేశం. అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా ఆర్యులు అనే వాళ్ళు బయట నుంచి